से लगा के प्रेस करके फुक मारो सा। अरे 20 रुपए का एक है और 30 रुपए का दो भाई। एक का 20 रुपया, दो का 30 रुपया। काले पीले को कलेगा सलीम में लाएगा, चमक के लाएगा, जब पटका बट्टा नहीं साइकिल का एक बिल्कुल नया चालू ट्रिमर है साहब। दाढ़ी बनाओ, बाल बनाओ, जान के चाय वाले बाल साफ कर लो, 1150 रुपए का, इसके 150। జుమ్మెరాత్ బజార్ అర్థమయ్యేలా చెప్పాలంటే గురువారం మార్కెట్. ఒక 100 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ ఉందంట. ఉదయం 5:30 నుంచి 8 వరకు ఉంటది. ఆ తర్వాత వెళ్ళినా వేస్ట్. మరీ చెప్తున్నా గురువారం మాత్రమే. ఇది ధూల్పేట్ ఏరియా దగ్గర ఉంటది. గూగుల్ మ్యాప్ లో కొట్టిన వచ్చేస్తది. మనమైతే మార్కెట్ కి వచ్చేసాం. ఒకవేళ మీరు ఏదైనా వీడియో తీయడానికి వెళ్ళినా గానీ జాగ్రత్త. మరి 1000 రూపాయలకి ల్యాప్టాప్, 3000కి ఐఫోన్లు. మరి చోర్ మార్కెట్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ చూద్దాము. చక్కగా అందమైన వాచీలు లైన్ గా పేర్చి ఇక్కడ ఒక బాబాయ్ కూర్చొని ఉన్నాడు. ఉండడానికైతే బ్రాండెడే ఉన్నాయన్ని. 100 రూపాయలు, 300 రూపాయలు. ఇక్కడ మీకు బ్లాక్ కలర్ గుర్రం బొమ్మ ఒకటి కనిపిస్తుంది కదా, ఏం సినిమాలో చూసారో కామెంట్లు టైప్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే నీళ్లు వేడి చేసుకునే కెటల్స్, ఎగ్జాస్టర్ ఫ్యాన్లు, వాటర్ మోటార్లు, ఒక 4-5 ల్యాప్టాప్లు, పాత రేడియోలు, DVD ప్లేయర్లు, ఇలాంటివి చాలా వస్తువులు ఉన్నాయి. ఇవి టెస్ట్ చేయడానికి అయితే ఇక్కడ ఏమి ఉండవు. జస్ట్ కొనుక్కొని తీసుకెళ్లి ఇంటికి వెళ్ళి టెస్ట్ చేసుకోవడమే. ఇక్కడ అన్ని ప్లస్ బాక్సులు. ఎంతో ఇష్టంగా ఇక్కడ ఉన్న వస్తువుల్ని తక్కువకి బేరమాడేసి ఇంటికి తీసుకెళ్తారు. మరి ఇంటికి తీసుకెళ్లిపోయి మరి ముందు మాట వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది అంటే ఏమీ రాదు. రిస్క్ చేసి తీసుకోవడమే. మరి ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎవరైనా ఫేస్ చేశారా? మరి ఎక్కడ చూసినా ఇలా కెటల్స్, సౌండ్ బాక్స్లు, ఇలా మానిటర్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కొట్టేసి తీసుకొచ్చినాయనా? సర్ప్రైజ్లు అంటే మనిషికి చాలా ఇష్టం. ఒక డీమార్ట్కి వెళ్తే ఏముంటుందో తెలుసు, ఒక బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళినా ఏముంటుందో తెలుసు. కానీ ఇలాంటి మార్కెట్లకు వస్తే ఇలా కుప్పల కింద కనిపిస్తూ ఉంటాయి కదా. సో సగం మంది చూడడానికి, ఆశ్చర్యపోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక కెమెరా, కొన్ని వాచీలు, ఫోన్లు కనిపిస్తున్నాయి కదా. దాంతో పాటు ఒక లెనోవో మినీ ల్యాప్టాప్ ఒకటి ఉంది. ఇది స్టాక్స్ కి వాటికి చాలా బాగుంటది ల్యాప్టాప్. కొన్ని ఆన్ అవుతాయి. మీరు అక్కడ టెస్ట్ చేసి చూసుకోండి. ఒకవేళ ఆన్ అవుతున్నాయి, మీకు అంత అవగాహన ఉంటే తీసుకోవచ్చు. మరి ఈ పక్కన లాట్ లో చూస్తే ఒక స్మార్ట్ వాచ్ కిట్ బాక్స్ తో సహా ఉంది. ఒక యాపిల్ ట్యాబ్ బేరం ఆడుతున్నాడు ఇక్కడ ఒక అతను. ఇలా వస్తువులు బేరం ఆడటం కూడా 64 కళల్లో ఒక కళ. మీకు తెలుసా? ఇక్కడ కనిపించే ఛార్జర్ల కుప్పలో ఈ రెడ్ గా కనిపించే అన్ని OnePlus లే మాక్సిమం. ఒక OnePlus ఛార్జర్ కొనాలంటే ఒక 2500 అలా ఉంటది. మరి వీళ్ళు చెప్పే రేట్ వచ్చి 100 నుంచి 150 రూపాయలు. మిక్సీ సెట్లు, తాళం కప్పలు, బల్బు హోల్డర్లు, డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే పాతకాలం టెలిఫోన్లు, డిజిటల్ కెమెరాలు అంటే అదిగో ఆయన చేతిలో చూపిస్తున్నారు కదా, అయ్యే డిజిటల్ కెమెరాలు. అవి అయితే ఇప్పుడు ఎవడు వాడట్లేదు. మీరు కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇంట్లో సామాన్లన్నీ పగలగొట్టేస్తూ ఉంటారు కదా, మాక్సిమం అప్పుడు ఆ సెట్ ప్రాపర్టీలన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఎందుకంటే ఇందులో పనికి వచ్చినా పనికి రాకపోయినా పర్లేదు వాళ్ళకి. ఇదిగో మళ్ళీ ఇక్కడ ఇలా వాచీలు. ఒకసారి రోడ్డు వ్యూని చూడండి, జనాలు ఎలా కిటకిటలాడిపోతున్నారు. ఇంత ఉదయాన్నే ఇంత ట్రాఫిక్, మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ట్రైన్ జర్నీ చేసి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారంటే నమ్ముతారా? ఎందుకంటే కొంతమంది పిల్లలు యూట్యూబ్ చూసినప్పుడు 2000కి ఐఫోన్ ఇలాంటివి చాలా విని వస్తూ ఉంటారు. ఇక్కడ జరిగే ఒక విచిత్రాన్ని చూడండి. ఒక ఉంగరం కొనుక్కోవడానికి అది. ఇక్కడ ఎవరిది తప్పేం కాదు, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి పిచ్చ వాళ్ళది. ఇక్కడ మీకు కావాల్సిన కొన్ని సామాన్లు బల్క్ గా దొరుకుతూ ఉంటాయి. లైక్ ఇదిగో జిమ్ సామాన్లు, ఏదైనా కొత్తగా రెస్టారెంట్ గానీ చిన్న హోటల్ పెట్టాలనుకునే వాళ్ళకి సెరమిక్ ప్లేట్స్ గానీ ఇలాంటివి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ జిమ్ సామాన్లు ఉన్నట్టే సెరమిక్ ప్లేట్స్ కూడా మన దాంట్లో ఉంటాయి. నేను చూపిస్తాను. చోర్ మార్కెట్ లో ఏదైనా కొట్టేసి తీసుకొచ్చి ఇలా అమ్మరు. ఇలా పేర్చి అమ్మని అన్ని అయితే సెకండ్ హ్యాండ్ అయినా లేదా రిపేర్ అయినా అయి ఉంటాయి. ఇక్కడ ఒక లెనోవో ల్యాప్టాప్ ఉన్నట్టు, ఇక్కడ ఒక పెద్ద విగ్ పట్టుకుని అలా సరి చేసుకుంటూ కూర్చుంటే మీరు చూసినట్లయితే అక్కడ అమ్మడానికి కూడా ఏం లేవు. అక్కడ అంతా చెత్త చెదారం తప్ప ఏమీ లేదు. ఈ విధంగా ఉండే చోట్లు ఈ మార్కెట్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇలా పెద్ద మనుషులు కొంతమంది అలా కూర్చొని ఉంటారు. మళ్ళీ పక్కన ల్యాప్టాప్లు, ఇక్కడ బ్యాటరీ కుప్పల కింద కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వచ్చే ఫోన్లు మీరు బ్యాటరీ తీసి మార్చగలరా? సో అవేంటో మీకే అర్థమై ఉంటది. చక్కటి చిన్న సైకిల్ కనిపిస్తున్నాయి కదా. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇగో ఇవే మూకుళ్ళు మీకు ఇక్కడ తక్కువ రేట్ కి దొరుకుతాయి. జెన్యూన్ గా చెప్పండి, ఇవి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కొంచెం బడ్జెట్ లో స్టార్ట్ చేసుకునే వాళ్ళకి వెళ్ళిపోద్ది బండి. ఇక్కడ చూసినట్లయితే మీకు అందంగా పేర్చారు ఈ కరెంట్ కుక్కర్లు, మిక్సీలు, వాటితో పాటు ఈ రైస్ కుక్కర్లు, స్టీల్వి, అల్యూమినియం. కొన్ని చోట్ల ఇలా ఎలక్ట్రానిక్ సామాన్లు అమ్మేటప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి కూడా ఇస్తారు. మీకు మరింత ఎగ్జైట్మెంట్ ఇచ్చేవి ముందు ఉన్నాయి. పదండి.
ఈ రుద్రాక్షలు శంఖాలు ఇలా అమ్మేవాళ్ళు ఇక్కడే కాదు ఎర్రగడ్డలో కూడా ఉంటారు. కానీ ఎక్క కొంచెం స్పెషల్ గా ఏదో చేస్తుందో ఒకసారి చూడండి. సరే, కరెంటుతో నడిచే సామాన్లు చూస్తున్నారు కదా, ఆ CPU గానీ ఆ మానిటర్లు గానీ. కానీ ఇవి కాకుండా పెద్ద పెద్ద రెంచులు అవి కనిపిస్తున్నాయి కదా, ఇవి మీకు టపారియా ఇలాంటి కంపెనీలో దొరుకుతాయి చాలా తక్కువకి. ఈ మెకానికల్ పనులు, ఎలక్ట్రిక్ పనులు ఇలాంటివి చేసే వాళ్ళకి చాలా బెస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగో డ్రిల్లింగ్ మెషిన్స్ ఇవి ఉన్నాయి. ఈ మోటార్స్ ఇవి రిపేర్స్ ఉంటాయి మాక్సిమమ్. కొంతమంది టెస్ట్ చేసి ఇస్తారని చెప్పాను కదా, ట్రై చేయండి ఒకసారి. ఇలా చక్కగా ఇదిగో ఇక్కడ కూడా చూడండి ఎలా కూర్చున్నారు చక్కగా. అంటే ఇవన్నీ మాక్సిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చాలా బెస్ట్ అన్నమాట. కొంచెం బడ్జెట్ లో ఒక ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ ఇలా కొనుక్కోవచ్చు. ఐఫోన్లు, ట్యాబ్లు ఇవే కాదు, స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ వెళ్తున్నాము. వెళ్లే కొద్దీ మీకు కావాల్సినవి కూడా వస్తాయి. ఇవో ఇక్కడ చూసినట్లయితే షోరూమ్ లో లైట్స్, మీ మోటార్ సైకిల్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ గొట్లగా వేసి అమ్ముతున్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇలాగే బంగారాలు, ముత్యాలు అమ్మేవాళ్ళంట. ఇతని చేతిలో ఉన్నది మినీ ఫ్యాన్. మన వీడియోలో చక్కగా ఇవన్నీ చూసి వచ్చే వారం ఇవి ఉంటాయేమో అని అక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ వారం ఉన్నాయి, మళ్ళీ వచ్చే వారం ఉండవు. ఇదిగో హోటల్ స్టవ్స్, జియో ఫైబర్ దే బాక్స్, వెనకాల DVR బాక్స్లు, ఈ కూలర్ మోటార్లు, ఆ సగం సైకిల్. ఇలా అందంగా సరదాగా చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాము. మరి తర్వాత ఏంటో చూద్దామా. పూర్వకాలం పాత సామాన్లు ఇవి ఇది వరకు అందరిలో ఉండేవి, ఈ మధ్యన వెరీ రేర్ గా ఉంటున్నాయి. ఈ యాంటిక్ పీస్లు వీళ్ళ దగ్గర చాలా కాస్ట్లీ. చెప్పడం అయితే ఒక చిన్న విగ్రహం వచ్చి 3000 వరకు చెప్తున్నారు. మీకు ఎర్రగడ్డ కంటే ఇలాంటి సామాన్లు కావాలంటే ఇక్కడే ఎక్కువ దొరుకుతాయి. అండ్ చెప్పింది గుర్తుంది కదా, గురువారం మాత్రమే ఉంటుంది ఈ మార్కెట్. ఇలా ఒక చోటన కింద ఒక చిన్న బరకం వేసుకొని దాని మీద కూర్చొని ఆ 4 సామాన్లు పెట్టుకుని ఎలా అమ్ముతున్నారు చూడండి. నిజానికి చోర్ బజార్ అనే మాటని ఎంకరేజ్ చేసేది జనాలే. ఈ బండి వెనకాల CPU కట్టుకుని ఎలా తీసుకెళ్తున్నారు చూడండి. ఇవి రీబటన్ టైర్లు. వీటి గురించి బైకర్స్ కి బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూపించేవన్నీ ఇక్కడికి వెళ్ళమని కాదు, మీకు ఒక అవగాహన కోసం అంతే. ఈ రీబటన్ టైర్లు అంటే మీరు ఏమి ఇక్కడికి వచ్చి చేయించుకోకర్లేదు. ఇలాగా ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే కరెంటు వస్తువులు ఇవేనా అంటే కాదు, ఇలా తిండి కూడా అమ్ముతున్నారు, తినే వస్తువులు. మరి ఇవన్నీ టైం అయిపోయినాయో ఉన్నాయంటే మీరు చూసుకొని తీసుకోండి. మీకు కనిపించే సామాన్లు ఒక కిరాణా కొట్టు పెట్టేయచ్చు. ఇదిగోండి ఈయన చూడండి, హగ్గీస్ అవి వేసుకుని ఎలా కూర్చున్నాడు. ఇంకా పట్టీలు చూసారా, దగదగ మెరిసిపోతున్నాయి, ఏదో వెండి పట్టీలు లాగా. ఎర్రగడ్డలో కూడా మీకు ఈ టైప్ పట్టీలు కనబడవు. ఇక్కడ చూసినట్లయితే మీకు గుర్రాలు కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ చోర్ మార్కెట్ అంటున్నారు, జుమ్మెకి రాత్రి అంటున్నారు, ఇక్కడ గుర్రాలు ఏంటా అని ఆలోచించద్దు. దీని గురించి నేను చెప్తాను. ఇదిగో ఇదొక గుర్రం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక చిన్న గుర్రం ఒకటి ఉంది. ఇదే లైన్ లో తిన్నంగా చూస్తే మీకు రథాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదిగో ఇక్కడ ఒక రథం. ఇంకా మ్యారేజ్ ఫంక్షన్స్ కి, స్పెషల్ అకేషన్స్ కి మీకు కావాల్సిన గుర్రాలు, షామియానా అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. మరి ఎక్కడి వరకు ఓపిక్ గా చూసుకుంటూ వచ్చాం కదా, ఇప్పటి వరకు నడిచిన దారి కాకుండా ప్రత్యేకంగా ఒక ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏముంటాయో చూద్దాం పదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు బట్టలు అమ్ముతున్నారు కిందే వేసి. ఇలాంటి బట్టల లాట్లు చాలా ఉన్నాయి. ఇంకా ఇలా సైకిల్ షాపులు, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికి సైకిళ్ళు ఉన్నాయి. మరి ఇవే సైకిల్స్ బయట కొనాలంటే చాలా రేట్లు ఉంటాయి. ఇదిగోండి చక్కగా ఫ్యామిలీతో పాటు వచ్చి ఇలా సైకిల్ కొనుక్కుంటారు ప్రతి గురువారం. ప్రత్యేకంగా ఇదివరకు అయితే మోటార్ సైకిల్స్ కూడా అమ్మేవాళ్ళంట. ఇప్పుడు మరి మోటార్ సైకిల్స్ ఈ గవర్నమెంట్ రూల్స్ అన్ని మారిపోయినాయి కదా. ఇక్కడ కరెంటు సామాన్లతో పాటు అక్కడ ఏరోఫిట్ ఎక్సర్సైజ్ చేసే మిషన్ మీద ఎలా కూర్చున్నాడు చూడండి చక్కగా. ఇదిగో CPG గ్యాస్ మిషన్. మరి వారంలో ఒక్కరోజు ఇలా మార్కెట్ వేసి మిగతా రోజుల్లో ఏం చేస్తారు అంటే, ఈయన ఏదో వస్తువు అమ్ముతున్నాడు, ఒకసారి చూడండి. अरे 20 रुपए का एक है और 30 रुपए का 2 भाई। एक का 20 रुपया, 2 का 30 रुपया। गरम करके किसी चिपकाने का दाग लगा। ऐसे काले पीले को कलेगा सैलिंग में लाएगा, चमक के लाई जा पटका बट्टा नहीं सा साइकिल का रिंग सा गाड़ी का रिंग बुलेट गाड़ी का रिंग इसे जंग को। వీటితో పాటు స్కూల్ బుక్స్, స్కూల్ కి సంబంధించినవన్నీ అమ్ముతున్నారు. రూల్ బుక్స్ ఇవన్నీ కావాలంటే ఇక్కడ ఇంకా తక్కువ దొరుకుతాయి. ఇప్పటి వరకు ఇన్ని లాట్లు చూసుకుంటూ వచ్చాం కదా, మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది చోర్ బజారా లేదా సెకండ్ హ్యాండ్ ఐటమ్సా? ఈ పాటికి మీకే అర్థమైపోయి ఉంటుంది ఇది చోర్ మార్కెట్, సెకండ్ హ్యాండ్ ఐటమ్స్. ఇదిగో ఇంకా ఎలక్ట్రికల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇతను ఒక నెట్వర్క్ ఇంజనీర్ అనుకుంటా. అక్కడ క్యూట్ గా ఒక ల్యాప్టాప్ కూడా ఎదురు చూస్తూ ఉంది. మరి ఈ ఏరియాలో వేలంపాట్లో కొన్ని వస్తువులు అమ్ముతారు. అవి ఎలా అమ్ముతారో చూద్దామా రండి.
1100 रुपए की, इसके 100 रुपए, इसके बच्चे वगैरह का काम करता। गुड़ी 100 में, पूरी बारहवीं गुड़ी खाली बंदा। $250 खरीदोगे? ये खरीद के 250 क्या? ये एक बिल्कुल नया चालू तुम्हारे साथ दाढ़ी बनाओ, बाल बनाओ, जान के चाय वाके बाल साफ करो, 1150 रुपए का, इसके 150। ఇలా కూడా కొన్ని సామాన్లు అమ్ముతూ ఉంటారు. కానీ ఐఫోన్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ తక్కువ రేట్ అంటే కొంచెం అంతంత దూరం నుంచి రావద్దు. ఏదో దురాశ దుఃఖానికి చేయటం అంటారు కదా, ఆ ఫార్ములా మిగిలిపోద్ది. అసలు ఈ ఎర్రగడ్డ కానీ, ఈ చోర్ బజార్ కానీ, యాక్చువల్గా దీన్ని చోర్ బజార్, జుమెరాత్ చోర్ బజార్ అని అంటారు కానీ ఇది చోర్ బజార్ అయితే కాదు. కరీంనగర్ నుంచి వచ్చిన ఒక వ్లాగర్ని ఈ ఎర్రగడ్డ మార్కెట్లో వెళ్తుంటే నా షాప్ ఎందుకు తీసావని చెప్పి ఆ అబ్బాయిని చేసుకున్నారు. సో ఇలాంటి ఘటనలు చాలా జరిగినాయి. అందుకు ఆ విషయం మీదుగా ఇలా కనీసం వేరే వాళ్ళ విషయంలోనైనా ఇలా జరగకుండా ఉంటుందని లాస్ట్ టైం ఎర్రగడ్డ బ్లాగర్స్ కొంచెం ఒక్కళ్ళే సింగిల్ గా రావద్దని, ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయని చెప్పి కొంచెం వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. కొంచెం మీలో ఎవరైనా ఇలా వీడియోస్ వ్లాగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేస్తే కామెంట్లో టైప్ చేయండి, మిమ్మల్ని చూసైనా వాళ్ళు తెలుసుకుంటారు. ఈ మార్కెట్ మెయిన్ రోడ్లో ఇలా అందంగా పావురాలు అవి కనిపించినాయి. చూడడానికైతే ఉదయం సరదాగా ఉంటుంది. మీరు ఉదయం ఎలాగో 5:30 ఆ టైంకి వస్తారు కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఇలా పావురాలు. ఈ బ్రిడ్జ్ మీద సెపరేట్గా ఒక పక్కకి ఇలా పావురాలకి ప్లేస్ అనమాట. ఇంకా ఇక్కడ చక్కటి గోశాల ఒకటి ఉంది. ఇక్కడ గడ్డి ఇవన్నీ అమ్ముతున్నారు గోవులకి. నాకు అనిపించింది ఈ చోర్ బజార్ వెనకాల ఎవరో ఉన్నారండి, ఎవరో పెద్దయినా ఉన్నాడు. Pickpocket,